కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తుంటుంది రాష్ట్రానికి, ఏమీ చెప్పరు. అది బీజేపీ వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. జగన్ మీద కోపంతోనన్నా ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి కొన్ని అట్లాంటివి రాస్తూ అది కేంద్రంది అని కాకుండా వేరే కోణంలో రాసుకొస్తారు. ఇప్పుడు తాజాగా ఉన్నత విద్యా సంస్థలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం ఇస్తున్న నిధుల వినియోగం అధ్వానంగా మారింది. గత వైకాపా పాలనలో దారి తప్పిన రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ రోసా నిధులు ప్రస్తుతం గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో రోసా కింద 70 విద్యా సంస్థలకు కలిపి మొత్తం 357 కోట్లు, రోసా 2 కింద 67 విద్యా సంస్థలకు 500 కోట్లు మంజూరైంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. అయితే దాన్ని ఇవ్వకుండానే రాష్ట్రం వాడేసుకోవడంతో పనులు తీవ్ర జాప్యం జరిగింది. ఇంకా 40 కోట్లకు పైగా పనులు చేయాల్సి ఉంది. దీంతో గతంలో ఇచ్చిన నిధులు వినియోగిస్తేనే కొత్తగా మంజూరు చేస్తామని కేంద్రం మెలికిపెట్టింది. రోసా పథకాన్ని రద్దు చేసి కొత్తగా PM ఉషా పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిన ఇప్పటికే రోసా 1-2లో ఇచ్చిన నిధుల్ని ఖర్చు చేయని దుస్థితి నెలకొంది. PM ఉషా కింద 25 విద్యా సంస్థలు తాజాగా కేంద్రం 274 కోట్లు మంజూరు చేసి దీనికి రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ప్రణాళిక ప్రకారం పనులు చేస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వర్సిటీలో మౌలిక సదుపాయాలు మెరుగుతాయి. అయితే వైకాపా ప్రభుత్వ సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో మొదట్లో గుత్తేదారులు పనులు నిలిపేశారు. ఎన్నికల సమయంలో బిల్లుల కోసం ధర్నాలు చేశారు. చివరికి బిల్లులు ఇచ్చినా పనులు చేస్తే బిల్లులు మళ్ళీ వస్తాయో రావుననే భయంతో పనులు వేగంగా చేయడం లేదు. చాలా చోట్ల నిలిపేశారు. నిధుల దుర్వినియోగంలో కొన్ని విశ్వవిద్యాలయాలు సైతం ఇష్టారాజ్యాలు వ్యవహరించాయి. విద్యార్థులకు విదేశీ అధ్యాపకులతో ఉపన్యాసాలు, పరిశోధనలకు సహకారం పేరుతో ఆంధ్ర విశ్వవిద్యాలయం 1.03 కోట్లు దుర్వినియోగం చేసినట్టు రోసా ఆడిట్లో వెల్లడైంది. వెనకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తీర్చిదిద్దేందుకు రోసా 1-2లో కలిపి 3 మాన్యువల్ డిగ్రీ కళాశాలలకు 96 కోట్లు ఇస్తే, 8 న్యూ మోడల్ డిగ్రీ కళాశాలకి 96 కోట్లు ఇస్తే మొత్తం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. రోసా 2 స్వయం ప్రతిపత్తి ఎయిడెడ్ కళాశాలకు కేంద్ర నిధులు మంజూరు చేసి ఈ నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. స్వయం ప్రతిపత్తి కళాశాల విభాగంలో సెయింట్ తెరిసా కళాశాలకు ఇచ్చిన 5 కోట్ల నిధుల్లో 1.16 కోట్లతో 15 గదుల నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించి చివరిలో 5 గదులకు తగ్గించేశారు. రోసా పేరుని PM ఉషాగా మార్పు చేసి గత జనవరిలో రాష్ట్రానికి కేంద్ర నిధులు మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన నిధులు రాష్ట్రం వద్ద ఉన్నందున వాటిని వినియోగించుకోవాలని, అవి ఖర్చు చేస్తేనే కొత్తవి ఇస్తామంటే తెలిపింది. అయితే ఆ పనులు మొదలు కాలేదు. బహుళ విభాగ విద్యా పరిశోధన విశ్వవిద్యాలయం పేరు కింద మేరు కింద పద్మావతి మహిళా వర్సిటీకి 100 కోట్లు, వర్సిటీల పటిష్టతకు యోగి వేమన, నన్నయ్య, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలకు కలిపి 60 కోట్లు, 19 ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 94 కోట్లు, ఉన్నత విద్యలో లింగ సమానత్వం కోసం 20 కోట్ల చొప్పున కేంద్రం నిధులు ఇచ్చింది. ఈ పనులకు అతిగతి లేదు. అంటే ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్రానికి వస్తున్నాయి. కానీ ఇంతవరకు పత్రికలు రాసినాయా? జగన్ మీద ద్వేషంతోనన్నా ఇన్ని డబ్బులు వచ్చినాయని రాశారు, కానీ అది అమలు చేసుకోలేకపోతున్నారు.